రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 2 నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరోపక్క మూసీకి కూడా వరద కొనసాగుతోంది. వరద ఉధృతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక రాగల 2 రోజుల పాటు ఇటు తెలంగాణకు, ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ కానివ్వండి, ఉస్మాన్ సాగర్ కూడా నిండుకుండలా మారడంతో హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి 3 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి 2921 క్యూసెక్ల వరద నీటినంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం నేను పురాణా పూల్ మూసీ దగ్గర ఉన్నాను. సో పురాణా పూల్ మూసీ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి చూద్దాము. సో మూసీ ఉధృతి అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని ఆలయాలతో పాటు ధోబీ ఘాట్లు కూడా పూర్తిగా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వాస్తవానికి నిన్న మొన్నటితో పోలిస్తే మాత్రం కొంత ఈరోజు వరద తాకిడి తగ్గినప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏదైతే జియాగూడ కానివ్వండి, బాపుఘాట్ కానివ్వండి, బండ్లగూడ కానివ్వండి, మూసారాబాగ్, చాదర్ఘాట్ వద్ద మాత్రం మూసీ తీవ్రత అనేది ఎక్కువ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి 3 గేట్లను ఎత్తి దాదాపు 2981 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే దాదాపు ఒక 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో ఆ పునరావాస కేంద్రాలు కూడా దాదాపు 370 మందిని కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటివరకు చూసుకుంటే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కూకట్పల్లిలో వర్షపాతం నమోదైంది. 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కుత్బుల్లాపూర్ లో దాదాపు 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఏదైతే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. సో ఈ నేపథ్యంలో ఇటు పరిగి కానివ్వండి, అనంతగిరి కానివ్వండి, తాండూరు నుంచి వరద అంతా కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చేరుతుండటంతో ఈ 2 జంట జలాశయాలు అయితే నిండుకుండలా మారినటువంటి నేపథ్యంలో సో ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో అవుట్ ఫ్లో కూడా అదే స్థాయిలో దిగువకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడం మూలంగా ఇటు మూసీ దగ్గర వరద తీవ్రత ఏ విధంగా ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని ఆలయాలు నీట మునిగాయి. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి శ్మశాన వాటికలు, దాంతోపాటు అమ్మవారి టెంపుల్ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూడొచ్చు ఉస్మాన్ సాగర్ కానివ్వండి, హిమాయత్ సాగర్ కి వరద తాకిడి విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో సో ఇక రాగల 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండడంతో పూర్తిగా ఇటు జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఆ వాటర్ని దిగువకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ చూసుకుంటే మాత్రమే 1790 ఫీట్లు ఉంది. సో ప్రజెంట్ లెవెల్ చూసుకుంటే మాత్రం 1786 ఫీట్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 500 క్యూసెక్లు ఉంది. సో అవుట్ ఫ్లో మాత్రం అంటే ఎలాంటి గేట్లు అయితే ఎత్తలేదు. ఇక హిమాయత్ సాగర్ సంబంధించి ఫుల్ ట్యాంక్ లెవెల్ దాదాపు 1763 కాగా సో ప్రస్తుతం మాత్రం 1761 ఫీట్లు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇన్ఫ్లో 3000 క్యూసెక్లు ఉంటే ఇక అవుట్ఫ్లో 2891 క్యూసెక్లు వరద నీటినంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ప్రస్తుతం ఏబిఎస్ స్క్రీన్లో చాలా ఆలయాలు కూడా ఇక్కడ నీట మునిగాయి. సో నిన్నటి వరకు కూడా ఇటు 100 ఫీట్ రోడ్ జియాగూడ నుంచి నయాపూల్, పురాణా పూల్కు వెళ్ళేటటువంటి 100 ఫీట్ రోడ్డు కూడా
నీట మునగడంతో సో ప్రత్యామ్నాయంగా ఇటు కార్వాన్ నుంచి వాహనాలను డైవర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ కూడా పూర్తిగా ఇటు మూసి వరద ధాటికి నామరూపాలు లేకుండా పోయింది. దాదాపు 3 రోజుల నుంచి మూసారాంబాగ్ బ్రిడ్జ్ ని కూడా క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు కూడా మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు మూసారాంబాగ్ బ్రిడ్జ్ మీద మాత్రం వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వమంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసులు హైడ్రా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా మరమ్మతు పనులు ప్రస్తుతం ఏదైతే రిటర్నింగ్ వాల్ కొట్టుకుపోయింది, దాంతోపాటు పూర్తిగా బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అయినటువంటి క్రమంలో ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా పూర్తిగా ఏదైతే మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. సో రేపటి వరకు మాత్రమే వాహనాలను అనుమతించమంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే విజయ చంద్రిక ఏదైతే హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడం మూలంగా మాత్రం మూసీకి వరద పోటెత్తుతుంది. ఇంకా ప్రస్తుతం 3 గేట్లను ఎత్తడం మూలంగా ఇటు హైదరాబాద్ నగర పరిధిలో మొత్తం కూడా దాదాపు 55 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో మాత్రము రెడ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు విజయ చంద్రిక. థ్యాంక్ యూ నుమాన్.